ఆడండి శకుని మామా, మీకు ఇంకొక ఆటను విడిచిపెడుతున్నాను. మీరు ఒక్కసారి కూడా పాచికలు వేయలేదు వాసుదేవా, కనుక అగ్ని స్నానం చేయవలసి వస్తుంది. ఇది మీకు గుర్తుంది కదా? నిజంగా పరాజితుణ్ణి అయితే నేను అగ్ని స్నానం అవశ్యం చేస్తాను. కానీ ఒక ఆటను వదులుకోవడం పరాజయమని నేను అనుకోను శకుని మామా. ఆడండి. మీరు ఆడుతున్న ఈ తీరును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను వాసుదేవా. మీరు నా తీరును ఏనాడు అర్థం చేసుకోగలిగారు శకుని మామా? ఎలా మీరు పదే పదే నన్ను పరాజితుణ్ణి చేస్తుంటారు కృష్ణ? ఎవరు కేవలం గెలిచేందుకే ఆడుతుంటారో వారికి